ఎపిసోడ్ అయితే నేను చూశాను 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో. ఈ షో అసలు ఎందుకు తీసుకొచ్చారో, ఏం తెలియచేయాలి అనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ మనుషులకి ఒక్కళ్ళకి కూడా హ్యూమానిటీ లేదబ్బా. అసలు నాకైతే షో నచ్చనే నచ్చలేదు. అసలు ఏంటో ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారంటే హ్యుమానిటీ లేకుండా ఉన్నారు. అసలు శాండ్రా మహేష్ని అయితే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సేవ్ చేద్దామనే లేనే లేదు ఫ్రెండ్స్. బిగ్ బాస్లో చూసాం, కనీసం కొంచెమైనా ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో అది కూడా లేదు. అయితే ఈ షో ఈరోజు ఎపిసోడ్ చూడంగానే టీవీ ఆఫ్ చేసి 10 నిమిషాలు నడిచాను. షాక్ అయ్యాను నేను. కనీసం మహేష్ శాండ్రా ఇంతలాగా కన్వే చేసినా కూడా ఒక్కళ్ళు కూడా సేవ్ చేద్దామని అనుకోలేదు. లిటర్లీ అసలు ఈ షోకి శాండ్రా మహేష్ వాళ్ళు రాకపోయినట్లయితే చాలా బాగుండేది అనిపించింది. వచ్చి చాలా చాలా మిస్టేక్ చేశారని కూడా అనిపించింది. వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళు మాట్లాడదామని వస్తున్నా వెళ్ళిపోతారు. వాళ్ళని టార్గెట్ అయ్యి మాట్లాడతారు. వాళ్ళకి ఏ ఆప్షన్ రావట్లేదు, ఏ లక్ ఫేవర్ చేయట్లేదు. అట్లీస్ట్ సేవ్ ఆప్షన్లో ఒక్కరైనా రాసుంటే ఎంత బాగుండేది అనిపించింది. నేనేమి మహేష్ శాండ్రా ఫ్యాన్ని కాదు, కనీసం అది చూస్తుంటే లిటరలీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. ఎప్పుడైనా సరే గెస్ట్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అలాంటి వాటిల్లో మనుషులు ఎప్పుడూ కరెక్ట్గా గెస్ట్ చేయలేరు. అలాంటి కాదు ఇవ్వాల్సింది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సింది. అంటే గేమ్ పరంగా ఏదైనా 2-3 ఛాన్సులు ఇస్తే వాళ్ళు లిటరలీ ఓడిపోతూ ఉంటే బాగుంటుంది. అసలు ఏ ఛాన్స్ రాలేదు. ఎవ్వరు సేవ్ చేద్దామన్నా కూడా రావట్లేదు. జడ్జెస్ సరిగా జడ్జిమెంట్ కూడా ఇవ్వట్లేదు. ఒక పేమెంట్ అని ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీళ్ళకి కూడా హ్యూమానిటీ లేదబ్బా. అసలు వాళ్ళు అంతే ఉంటారా రియల్ లైఫ్లో కూడా? మనుషుని చచ్చిపోతుంటే అయ్యో పాపం అని పరిగెత్తుతాం. వాళ్ళు అంతలోకి ఏడుస్తున్నా కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదు. కనీసం సేవ్ చేద్దాము, ఆ రోజు అంత బాధపడ్డారు అని చెప్పి నమ్మకమే లేదు వాళ్ళ మీద. అరే బాబోయ్, ఏంటిది? ఈరోజు షో విషయంలోకి వెళ్తే స్కేల్ ఆఫ్ లవ్లో ఏంటంటే కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఒక టాస్క్ అనేది ఇచ్చిందనమాట ప్రతి ఒక్క పేరుకి. శ్రీముఖి ఫస్ట్ పేరు వచ్చేసి నటరాజ్ అండ్ నీతు. వీళ్ళకి ఏంటంటే సడన్గా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మీ పాప వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ సిచ్యువేషన్ ఇచ్చింది. ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా నటరాజ్ మాస్టర్ అయితే నిజంగా చాలా బాగా జీవించేశారు, యాక్టింగ్ చేశారు. కళ్ళంటి నీళ్లు తెప్పించేశారు అనుకో ఆడియన్స్కి. అయితే నాకు లిటర్లీ నిజంగా అందరూ చాలా బాధపడి ఉంటారు. ఈవెన్ దో జడ్జెస్ కూడా చాలా బాధపడ్డారు. ముఖ్యంగా రాధమ్మ అయితే ఇంకా బాధపడింది. వాళ్ళ పాప అంటే వాళ్ళకి చాలా ప్రాణం అంట, ప్రతి దాంట్లో ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదంట. అప్పుడు ఆ ఎమోషన్ని కన్వే చేయటం అయితే చాలా అంటే చాలా బాగుంది. అతనేమో ఉన్నట్టు ఆ పాప తన ముందు ఉన్నట్టు జీవించేశారు అన్నమాట. ప్రతి ఒక్కరిని అడుగుతాం కదా అలా. ఏమేంటంటే అక్కడ ఎవరు లేరు, నువ్వు హాలూసినేషన్లో ఉన్నావు, సో బయటికి రా అన్నట్లు చెప్తుంది అన్నమాట. సో నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఆ మెసేజ్ అయితే. రాధమ్మ రియాక్షన్ అయితే చాలా ఏడ్చేసింది. తన పాపకి మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త తన పిల్ల అత్తగారింటికి వెళ్ళిపోతుంటే చాలా ఎమోషనల్ అయ్యారంట రాధమ్మ వాళ్ళ హస్బెండ్. నిజంగానే ప్రతి తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని చదివించుకొని అత్తగారింటికి పంపించేటప్పుడు చాలా అంటే చాలా పడతారు. ఆ ఎమోషన్ అనేది చెప్పలేంది, రియల్గా అనుభవిస్తే తెలియదు. కానీ అప్పుడు వెంటనే అనిల్ మాస్టరు నిజంగానే ఆడపిల్ల అంటే ఒక శక్తిపీఠం. భూగ్రహంలో ఎక్కడున్నా సరే
ఆలోచించేది తల్లిదండ్రులని ఒక కూతురే అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. నిజంగానే అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పంపించేటప్పుడు తనకి వాళ్ళ పేరెంట్స్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది అని చెప్పి ఆ ఎమోషనల్ థీమ్కి అయితే తీసుకెళ్ళారు. నాకైతే ఈ ఎమోషన్కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను. మీరు కూడా ఈ ఎమోషన్కి కనెక్ట్ అయ్యారో లేదో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి నూకరాజ్ అండ్ ఆసియా. వీళ్ళని పిలిచేటప్పుడు శ్రీముఖి ఆసియా బదులు లాసియా అని చెప్పి పిలిచింది. పాపం శ్రీముఖికి మర్చిపోయిందేమో ఆసియా బదులు లాసియా అని పిలవటం. కావాలంటే ఒకసారి మీరు చూడండి, రిపీట్ చేసి మరీ వినండి, మీకు అర్థమవుతుంది. సో వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వీళ్ళు లవ్ చేసుకొని వీళ్ళ ప్రేమను చూసి జడ్జెస్ ఈ మ్యాన్షన్లోనే పెళ్లి చేద్దాం అని అనుకుంటారనమాట. ఈ సిచ్యువేషన్కి మీరు ఎలా జీవిస్తారు అని చెప్పి ఇచ్చింది. సో నిజంగా నూకరాజ్ అయితే కమెడియన్ కాబట్టి తన కామెడీతో చాలా బాగా నటించాడు. చాలా ఫన్ యాక్ట్ అయితే జరిగింది, చాలా బాగుందన్నమాట. సో దానికైతే అందరూ అప్రిషియేట్ చేసేసారు. నెక్స్ట్ పేరు వచ్చేసి సిద్ధు సోనియా. వీళ్ళని చూస్తే చాలా క్యూట్ కపుల్ అని అయితే నాకు అనిపిస్తుంది. సోనియా మాటలైతే చాలా బాగుంటాయి. నాకు అప్పుడప్పుడు చాలా ఫన్నీగా చెప్తూ ఉంటుంది. సీరియస్గా మాట్లాడుతున్నా కూడా చాలా ఫన్నీగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఈ మ్యాన్షన్లో ఎవ్వరు లేరు, మీరే ఉన్నారు, అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇంకా ఆమె అయితే ఏం చెప్తుందంటే అందరూ ఉంటేనే చాక్లెట్స్ తీసుకొచ్చి చంపేస్తాడు, అసలు ఈరోజు ఎవ్వరు లేరు, ఇంకేం తెస్తారు అన్న భయంతో శ్రీముఖి వెనకమాల వెళ్ళి దాక్కుంటుంది. శ్రీముఖి నేనేమన్నా గోడనా అన్నట్టు రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో అతను వచ్చేసి మనం ప్యారడైజ్కి వెళ్ళేసి అక్కడ ఏమున్నాయో ఏంటో చూసేద్దామా, ప్రేమ గురిని అడిగేద్దామా అమ్మా అని అడుగుతాడనమాట. అడిగేద్దాం అనేది. సరే వెళ్ళండి అంటే ఎంచక్కా అక్కడికి వెళ్ళేసి నీ పర్ఫ్యూమ్ చాలా బాగుంది అంటే ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడితో క్లోజ్ చేశారు. ఆ ఫన్ మూమెంట్, ఆ రొమాంటిక్ మూమెంట్ బాగుంది అని చెప్పి రాధమ్మ అయితే బాగా అప్రిషియేట్ చేశారు. అలాగే జడ్జెస్ అందరు కూడా అప్రిషియేట్ చేశారనమాట. చాలా బాగుంది వీళ్ళది, క్యూట్గా అయితే బాగుంది. నెక్స్ట్ పేరు ఎవరు అంటే సంధ్య బ్రిట్టు. సంధ్యని చూస్తుంది ఏంటంటే బ్రిట్టోని డామినేట్ చేస్తున్నట్టు నాకైతే ఫీలింగ్ ఉంది. తను ఏంటంటే చాలా మంచిగా చెప్తాడు, ఈ విషయం బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని. బట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది అంటే నేను చేసిందే రైట్, నేను చేస్తుందే బాగుంటుంది అని చెప్పి ప్రతిదీ ఎందుకు డామినేట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఇది నా ఒపీనియన్ పర్సనల్గా. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. వీళ్ళకి ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే మన బ్రిట్టోకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ని కన్వే చేసి పెళ్లి చేసుకోవటం అనమాట ఈ టాస్క్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూషన్ అయితే ఫన్నీ వేలో అయితే చేశారు. చాలా ఫన్గా బాగా జరిగింది ఇది కూడా. ఇందులో అంత ఇంకా ఏం లేదు. వాసంతి అండ్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే అనిల్ రావుపూడి తన సినిమాలో కళ్యాణ్ వచ్చేసి విలన్ క్యారెక్టరు, హీరోయిన్ వచ్చేసి వసంతి క్యారెక్టర్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఎలా ఈ సిచ్యువేషన్ని ఎలా కన్వే చేస్తారని చెప్పి ఇచ్చిద్ది. ఈయన వచ్చేసి మనకి అప్పట్లో వదల బొమ్మాలి వదల అన్నట్టు అరుంధతి డైలాగులు వదులుతాం కదా, ఆ డైలాగే వేసారనమాట. అదైతే భలే అనిపించింది నాకైతే, లైక్ టిక్టాక్ లాగా అనిపించింది. టిక్టాక్ వీడియోస్లో కనుక మనం ఫన్నీ చేస్తామే అలా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళైతే. సో వీళ్ళకి కూడా ఇంతనమాట. తర్వాత ప్రియాంక అండ్ శివ, వీళ్ళ గురించి ఇంకా తెలిసిందే. ఒక చిన్నది ఏదన్నా ఇస్తే తారాజువులాగా హైప్మని పైకి వెళ్ళిపోతారు కదా, మన వాళ్ళ రియాక్షన్ కూడా అంతే ఇచ్చారనమాట. వీళ్ళు వచ్చేసి శ్రీముఖి ఇచ్చిన టాస్క్ ఏంటంటే యూట్యూబర్స్ కదా వీళ్ళకి 1 మిలియన్ ఫాలోవర్స్ కనుక వస్తే వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఇది సింపుల్గా చెప్పాలి అంటే రాజా మూవీలో సౌందర్య వెంకటేష్ గురించి చెప్తుంది కదా, సో ఆ మ్యూజిక్ వచ్చి ఆ వేలో కన్వే చేశారనమాట. కొంచెం ఫన్నీగా
బాగుంది. సో వీళ్ళని కూడా చాలా బాగా పొగిడారు. వెనకాల మ్యూజిక్ అయితే రాజ సినిమాలో మ్యూజిక్ వచ్చేది కదా లాస్ట్లో క్లైమాక్స్లో, అది అనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ పేరు వచ్చేసి భాను జాను. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి, భాను అంటే తన హస్బెండ్ బాగా తాగేసి ఉంటాడు అనమాట. హస్బెండ్ మేనేజ్ చేస్తున్నాడు వైఫ్కి తెలియకుండా, నేను తాగాను అనే విషయం తెలియకుండా చెయ్యాలి ఇది అనమాట. సో ఇతను ఏంటంటే ఫుల్గా తాగేసి ఉంటాడనమాట. తాగేసి అనిల్ రావుపూడి డైలాగ్స్ అయితే వదిలాడు. కానీ నిజంగా అసలు చాలా అందరికంటే ఎంటర్టైన్మెంట్ చేసింది అయితే భాను జాను అని నాకైతే అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇదైతే చాలా బాగుంది, ఫన్నీ టాస్క్. తాగుబోతు కనుక ఎలా అయితే నేను తాగలేదని ఎలా యాక్టింగ్ అయితే చేస్తారో అలా చేశారనమాట. ఇందులో ఒక చిన్న పాయింట్ అయితే నచ్చిందనమాట. తాగుబోతుల్ని ఒక లైన్ అయితే స్ట్రైట్ లైన్ గీస్తారనమాట. ఆ స్ట్రైట్ లైన్ మీద నడవాలన్నమాట. సో అది కనుక స్ట్రైట్గా నడిస్తే వాళ్ళు తాగలేదని, స్ట్రైట్గా నడవకపోతే తాగారు అనేది. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. బాగుంది, చాలా బాగా చేశారు. అసలు నిజంగా చాలా బాగా చేశారు. డాన్స్ కూడా చాలా బాగా చేశారు. అనిల్ రావుపూడి గారు అయితే లేచి, మీరు యాక్టింగ్ అయితే సూపర్గా చేశారు, మీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, మీ ఇద్దరు కలిసి యాక్టింగ్ స్టూడియోకి వెళ్ళండి, లేకపోతే ఎక్కడైనా అప్లికేషన్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ఆఫర్లు అయితే వస్తాయి అని చెప్పి బిగ్ స్టేట్మెంట్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అయితే అయిపోయినాయి. ఇంకా రియాలిటీలోకి వచ్చేస్తే స్కేల్ ఆఫ్ లవ్. ఎన్ని బాండ్ క్రెడిట్స్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, గేమ్ ఆడి గెలుచుకున్నందుకు కొన్ని ఉన్నాయి. జడ్జెస్ కొన్ని ఇస్తారనమాట. సో వాళ్ళు ఎవరెవరికి ఎంత ఇచ్చారు అన్నది తెలుసుకుందాం. బ్రిట్టో సంధ్యాకి వచ్చేసి 25 బాండ్ క్రెడిట్స్ అనేది జడ్జెస్ ఇచ్చారు. వాళ్ళ ఆట ఆడి గెలుచుకున్నవి కొన్ని ఉంటాయి కదా. సో జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ వాళ్ళ దగ్గర ఉన్న మార్క్స్ టోటల్గా కలిపితే 100కి 45 బాండ్ క్రెడిట్స్ అనేది ఉన్నాయన్నమాట. అలాగే నూకరాజు అండ్ ఆసియా వీళ్ళకి 30 బాండ్ క్రెడిట్స్ అనేది జడ్జెస్ ఇస్తే టోటల్గా వాళ్ళ దగ్గర ఉన్నది 70 బాండ్ క్రెడిట్స్. జాను భానుకి 20 ఇచ్చారనమాట జడ్జెస్. టోటల్గా వాళ్ళు 50 అయితే ఉన్నాయి. తర్వాత శివ్ అండ్ ప్రియాంక వచ్చేసి 35 బాండ్ క్రెడిట్స్ జడ్జెస్ ఇస్తే వీళ్ళది టాస్క్ని గెలుచుకున్నందుకు ఆడుకున్నందుకు వాళ్ళకి ఇచ్చినవి ఉండగా టోటల్గా కలిపితే టోటల్ వచ్చేసి 80 అనమాట. సిద్ధు సోనియాకి జడ్జెస్ ఇచ్చింది 30, టోటల్గా వచ్చేసి 70 బాండ్ క్రెడిట్స్. నటరాజ్ అండ్ నీతుకి జడ్జెస్ ఇచ్చింది 20 అండ్ టోటల్గా కలిపితే 40 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ అండ్ శాండ్రా వీళ్ళకి అసలు 0 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి, అసలు ఏమీ లేవు పాయింట్స్ అనేవి. సో జడ్జెస్ ఇచ్చింది 20 అనమాట. సో వీళ్ళకి ఫైనల్గా 20 అయితే ఉన్నాయి టోటల్గా. పవన్ అండ్ అంజలికి వచ్చేసి 15 బాండ్ క్రెడిట్స్ అనేది జడ్జెస్ ఇస్తే 40 అనేది టోటల్గా ఉందన్నమాట వాళ్ళ దగ్గర. కళ్యాణ్ వాసంతికి 30 బాండ్ క్రెడిట్స్ ఇచ్చారు జడ్జెస్, టోటల్గా 45 అయితే ఉందన్నమాట. ఇందులో ఫస్ట్ పొజిషన్లో ఉంది ఎవరంటే శివ్ అండ్ ప్రియాంక. వీళ్ళు వచ్చేసి 100కి 80 బాండ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళే ఈ వీక్ గోల్డెన్ కపుల్ అనమాట. సో వాళ్ళకి సన్మానించారు, కీ అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ పొజిషన్లో ఉంది సిద్ధు అండ్ సోనియా అండ్ ఆల్సో నూకరాజ్ అండ్ ఆసియా. వీళ్ళకి 70 బాండ్ క్రెడిట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసి జాను భాను వీళ్ళకి 50 బాండ్ క్రెడిట్స్ టోటల్గా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి బ్రిట్టో అండ్ సంధ్య ఆల్సో కళ్యాణి అండ్ వసంతి వీళ్ళకి వచ్చేసి 45 అనేది బాండ్ క్రెడిట్స్ సమానంగా ఉండబట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి పవన్ అండ్ అంజలి అండ్ నటరాజు అండ్ నీతు వీళ్ళకి సేమ్ ఉన్నాయి పాయింట్స్, 40 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. అండ్ సిక్స్త్ పొజిషన్లో ఆబ్వియస్లీ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళకి వచ్చేసి 20 బాండ్ క్రెడిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. టోటల్గా ఇక్కడ ఏంటంటే లాస్ట్ త్రీ పేర్స్ అనేవాళ్ళు ఎలిమినేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు అనిల్ రావుపూడి గారు. ఏంటంటే ఎప్పుడు ఎలిమినేషన్ చేసే కంటెస్టెంట్ పేరే రాస్తున్నారు కాబట్టి ఈసారి సేవ్ చేసే పర్సన్ పేరు రాయండి, ఆ పేరు అనేది రాయాలి అని చెప్పారు. నాకైతే ఇది బాగా అనిపించింది.
ఆబ్వియస్లీ నేను గెస్ చేసిందైతే సేవ్ చేసే ఆప్షన్ అయితే మ్యాక్సిమం నటరాజ్ అండ్ నీతుకే ఉండిద్ది అనుకున్నాను. సమ్ టైమ్ అంజలి అండ్ పవన్ కూడా ఉండొచ్చు అనుకున్నాను. శాండ్రా మహేష్కి ఒక్కళ్ళు కూడా రాయరు అనుకున్నాను. నా గెస్సే కరెక్ట్ అయింది. ఖచ్చితంగా శాండ్రా మహేష్ని ఒక్కళ్ళు కూడా రాయలేదు ఫ్రెండ్స్. సో ఇందులో గెలిచింది ఎవరు అంటే నటరాజ్ అండ్ నీతు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా పవన్ అండ్ అంజలి, మహేష్ అండ్ శాండ్రా ఇద్దరు పేర్స్ అయితే మిగులుతారు. అంజలి అయితే ఎమోషనల్ అయిపోయి నేను క్విట్ అవుతాను అని చెప్తుంది. అప్పుడు ఏంటంటే మన జడ్జెస్ వచ్చేసి బూస్ట్ ఇస్తారు. మీరు ఎలిమినేషన్ దాకా వచ్చారు అంటే ఎలిమినేట్ అయిపోయారు అని కాదు, మీకు ఉంది ఛాన్స్, మీరు గేమ్ ఆడండి, విన్ అవ్వండి అని చెప్పి బూస్ట్ ఇస్తే ఓకే అని చెప్తారు. ఫైనల్గా వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు బోర్డు మీద 5 ఐటమ్స్ అనేది రాయాలి. సో ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి మ్యాన్షన్లోకి వెళ్ళి 5 వస్తువులు ఎవరైతే ముందుగా తీసుకొచ్చి పెడతారో వాళ్ళు విన్నర్స్. ఒకవేళ ఇద్దరు అలాగే ఆమె రాసింది ఈయన రాసింది కరెక్ట్గా ఉండాలి. అలా ఎవరైతే ఎక్కువగా కరెక్ట్గా తీసుకొస్తారో అలాగే ఫాస్ట్గా తీసుకొస్తారో వాళ్ళే విన్నర్స్ అనే చెప్తారు. యాజ్ యూజువల్గా పవనే ముందు తీసుకొని వస్తాడు, సెకండ్ వచ్చేసి మహేష్ తీసుకొని వస్తారు. మహేష్కి అండ్ పవన్కి మధ్యలో ఒకే ఒక పాయింట్ తేడాతో పవన్ అండ్ అంజలి విన్ అవుతారు. మహేష్ శాండ్రా వాళ్ళు ఎలిమినేట్ అయితే అయిపోతారు. నాకు ఇక్కడ ఎలిమినేట్ అయిపోయారు అనే బాధ కన్నా కూడా మనుషులు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా సరే వాళ్ళని సేవ్ చేద్దాము అనేది ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. మంచిగా ఒక వారం వీళ్ళు మ్యాన్షన్లోనే ఉంచి అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది తెలిసి ఉంటే చాలా బాగుండేది. ఇదే బిగ్ బాస్ షో అయితే ఖచ్చితంగా ఆడియన్స్ మహేష్ అండ్ శాండ్రాని మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉంచేవాళ్ళు. ఎందుకు అంటే ఎమోషనల్కి కనెక్ట్ అవుతారు. ఎమోషన్ ఉంటేనే ఫ్రెండ్స్ మనం బతకగలేది సీరియస్లీ. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని పక్కన పెడితే టాస్కులు వరంగా అయితే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేది. పోయినసారి లాస్ట్ వీక్ ఇచ్చారు ఆ ఛాన్స్. ఒకవేళ గెస్ చేయాలంటే ఏంటి గెస్ చేసేది, మనం ఏమన్నా వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు కదా, లేకపోతే మనకు కాలజ్ఞానం అంతా తెలుసు, ఏం తెలియదు కదా, మనకి ముందు జరిగేవి ఏమి తెలియదు, మనం ఏదో ర్యాండమ్గా గెస్ చేస్తాం అంతే. అదొకటి పెట్టి లైక్ వాళ్ళని ఎలిమినేట్ చేయడం నాకు మంచిగా అనిపించలేదు. వాళ్ళకి కూడా గేమ్ ఛాన్స్ ఇస్తే బాగుండేది, అలాగే అందరూ కూడా వాళ్ళతో మాట్లాడితే బాగుండేది. పాపం నిజంగా వాళ్ళకైతే చాలా అన్యాయం జరిగింది అయితే నాకైతే అనిపించింది. కనీసం ఆ షోకి వచ్చినందుకు డబ్బులన్నీ ఇస్తే బాగుండిద్ది. అదండి మొత్తానికైతే నాకైతే అయ్యో పాపం అయితే అనిపించింది. నాలాగా మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా శాండ్రా మహేష్ విషయం మీద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్లు అనేది నాకు తెలియచేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ బై బాయ్.